హాయ్! హలో! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. లాస్ట్ టైం పండగకైతే అమ్మ వాళ్ళ ఊరెళ్ళామని చెప్పాను కదా! అక్కడ అమ్మ వాళ్ళ పొలానికి వెళ్ళిన షార్ట్స్ అయితే కొంచెం కొంచెంగా పెట్టాను. ఇంకా లాంగ్ వీడియో అయితే పెట్టలేదు. ఎడిట్ చేయడానికి టైం లేక పెడతాను. ఇంకా నెక్స్ట్ డే అయితే దొడ్డ వాళ్ళ పొలంకి కూడా వెళ్ళాము. దొడ్డ అంటే పెదనాన్న వాళ్ళ వైఫ్ అనమాట. పెద్దమ్మ అని అర్థం. నాకైతే అలా అలవాటైపోయి దొడ్డ అని పిలిచేస్తుంటాము. మేమెప్పుడు కూడా ఊరొచ్చిన పొలానికి రావడానికి చాలా అంటే చాలా ఇష్టమవుతుందనమాట. నాకే కాదు మా పిల్లలకు కూడా ఇంకా ఊరు రాగానే పొలానికి వెళ్ళాలి, పొలానికి వెళ్ళాలి ఇదే గోల. వచ్చిన రోజే అమ్మ వాళ్ళ పొలానికైతే ఎళ్ళాము. నెక్స్ట్ డే దొడ్డ వాళ్ళ పొలానికొచ్చాము. ఇక్కడైతే అమ్మ వాళ్ళ పొలం కంటే కూడా చాలా బావుంది. అసలిక్కడేంటంటే పొలం ఎంతుంటదో చెరువు గట్టు కూడా అంతే ఉంటది కదా! అంతే పొడవు. ఎంత పొలముంటే అంత పొడవు గట్టు కూడా. గట్టు అంటే చెరువు గట్టు అంటే చాలా వెడల్పుంటది. ఈ చెరువు గట్టులోనే బంతి పువ్వులు, ఇంకా కంది మొక్కలు, అరటి తోట అంటే తోట, అరటి చెట్లు, అరటి పళ్ళు, ఎర్రటి పళ్ళు, పసుపరటి పళ్ళు, ఇంకా అరటికాయలు, చెరుకులు, మామిడి చెట్లు, జామ ఎన్నున్నాయో చెట్లు, అలాగే ఏరుపనస ఫస్ట్ పండు ఏదైనా ఉంటుంది కొంచెం కదా! మీరన్నట్టు ఆ కష్టపడితే పళ్ళు చెట్లు ఒక్కటి కాదు. అసలు మనం ఇంత కొంచెం చిన్న విత్తనం ఏసామంటే చాలు. అవి మనకు చాలా ఫలితాన్నయితే ఇస్తది. ఎప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ ఏసారనమాట. ఇప్పుడు అన్నీ పెద్ద పెద్దగా అయిపోయి బాగొస్తున్నాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పక్కనే చెరువు కదా! వాటర్ కనిపిస్తుంటది కదా! ఆ చెరువు వల్ల మనకి అంటే వాటర్ పోసే రోజు వెయ్యాలి అని కూడా ఉండదనమాట. చక్కగా మేమైతే కలగూర వండుతాం కదా! పండగ రోజు, ఆ రోజు కోసం అనేసి ఈ ఎర్ర చిక్కుడుకాయలు వేశారు పాదు. అవి కొంచెం వచ్చాయి. అలాగే కందులు, పువ్వులు కూడా కొంచెం తెంపుకొని వెళ్తున్నామనమాట. ఇవి మాకొక్కరికే కాదు అందరికీ కొంచెం కొంచెంగా ఇవ్వడం కోసమనమాట. ఇక్కడైతే ఓకబంతయితే చాలా ఉంది. ఇంక ఇవి మాత్రమే కాదు, కూరగాయలు అంటే పచ్చిమిరపకాయలు, పసుపు, ఇంకా కూరగాయలుంటాయి గదా! ఎన్ని రకాల కూరగాయలు అంటే సీజన్ బట్టి ఆ విత్తనాలు వేసేస్తూ ఉంటారు ఈ గట్టు పక్కన. మనకి అలా కూరలైతే బయట కొనుక్కోకుండా చక్కగా మంచి ఆకులు బావుంటుంది. ఎప్పుడు కావాలన్నా సరిపోతాయి. కదా! మనకొక్కరికే కాదు రేపు ఇంకా పండగ మన కదా చుట్టాలకు కూడా తీసుకురమ్మా. ఇచ్చుకోవచ్చు. అంత పొడవుంటాయాలు. మంచిగా ఆ? అవుతాయన్నమాట. చాలా పొడవుంటాయాలు. బావుంది ఆ, చెరుగట్టయితే. పెదనాన్న వచ్చి చేస్తారు. ఆ వాటర్ పద. ఇవన్నీ వెయ్యడం కాదు కానీ, అదొక సరదా. అంటే మనం కొనే కంటే కూడా, మన చేత్తో మనం వేసుకొని, మన పొలానివి, మన గట్టు పైనవి, మన ఇంట్లోవి అనే సరదా అయితే చాలా బావుంటుంది. నాకైతే చాలా ఇష్టం. మరి మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్.